హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఎగ్ ఆమ్లెట్ చేసుకుంటున్నా. మా మమ్మీని చేసేయమంటే మా మమ్మీ చేసేయలేదు. అయితే చూద్దాం ఎట్లా చేసుకుంటున్నామో. ఫస్ట్ అయితే ఆనియన్స్ మంచిగా చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నా. హాఫ్ ఆనియన్ కట్ చేసుకున్నా చిన్నది. ఫస్ట్ అయితే ఎగ్ కొట్టి పోసుకుందాం. దాని తర్వాత మళ్ళీ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్ అన్నిటినీ ఫస్ట్ నేను వేసుకుంటున్నా. ఫస్ట్ ఈ కొట్టిపోసిన గిన్నెలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఎందుకు వేసిన అంటే నాకు అంత టేస్ట్ అనిపించలేదు, అందుకే 3 టైమ్స్ వేసిన. దాని తర్వాత నేను దాంట్లో మిగిలిందని వేసిన. నెక్స్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. పించ్ అంటే తెలుసు కదా. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయండి. ఎంత మిక్స్ చేస్తే మొత్తం అంతా ఆ ఎల్లో కలర్ అనేది మిక్స్ అయ్యి మనకి టేస్ట్ వస్తుంది. మనకి నీసు వాసన అనేది రావద్దంటే కొంచెం ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, మరీ బాగా వేసుకోకండి, బాగా కారం ఉంటుంది. ఒకవేళ నేను కారం తింటా అంటే వేసుకోండి. కారంలో కారం ఉంటుంది కదా, ధనియాల పొడిలో ఏముంటుంది అంటే కారం అంటే అట్లా కాదు ఫ్రెండ్స్, ఘాటు అనిపిస్తుంది మనకి. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత వీలైతే అంత మంచిగా మొత్తం ఇట్లా కారం ముడతల్లాగా కనబడుతుంది కారం అని ధనియాల పొడి, కానీ అట్లా రాకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా స్పూన్కి ఎట్లా అంటుకపోయిందో ధనియాల పొడి, కారం. ఏమో ఫ్రెండ్స్ ఎట్లయితుందో చూద్దాం. దీన్ని పక్కన పెట్టేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేయడం. కొంచెం ఆయిల్ వేసుకొని, నేను చూపించినంత వేసుకోకండి, ఎందుకంటే నాకు మొత్తం ఇట్లా నీట్గా రాలేదు కాబట్టి కొంచెమే వేసుకోండి. నాకు వచ్చు, నేను ఫుల్ టైమ్స్ చేసిన అన్నట్టుగా నేను చేస్తున్నా ఫ్రెండ్స్, కానీ మీరు అట్లా వేసుకోకండి. అయ్యయ్యో చెప్పడం మర్చిపోయాను, ఇదంతా గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఒకవేళ అది ఎగ్ది మిక్చర్ అనేది ఆయిల్లో పోసినప్పుడే మనం స్టవ్ అనేది ఫుల్లో పెట్టుకోవాలి. ఆ నూనెని కొంచెం వేడి ఎక్కనివ్వాలి. కొంచెం వేసి చూశాను ఫ్రెండ్స్ అసలు నూనె వేడైందో లేదో అని, కానీ వేడైంది, మంచిగానే వేడైంది, తొందరనే వేడైంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వేసేద్దాం. ఎట్లా వస్తుందో టేస్ట్ ఫస్ట్ టైం చెప్తున్నా, మా అమ్మ అద్దన్న కూడా చెప్తుంది ఎట్లా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అందుకే ఎక్కువ పోసుకోవద్దన్న. చూసారా అసలుకి ఎటు తింపుతే అటు వంగేటట్టు అవుతుంది. అట్లా కావద్దు, ఫస్ట్ పోసినప్పుడే మొత్తం ఇట్లా కడాయికి స్టిక్ అవ్వాలి. లైట్గా స్టిక్ అయిన తర్వాత ఏం చేస్తామంటే మెల్లమెల్ల దాన్ని ఇట్లా పట్టుకొని రౌండ్గా వేసుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ డిజైన్ అనేది వస్తుంది. ఏదో నేను ఫస్ట్ టైం చేస్తున్నా అన్నట్టు మొత్తం వేసేసిన ఫ్రెండ్స్. ఇక దాన్ని ఏం చేయలేక అటు ఇటు దండాలు పడి ఎట్లనో అట్లా చేసిన, కానీ టేస్ట్ ఎట్లుందో నాకు కూడా తెలియదు, చూద్దాం. ఎటు తిప్పినా వస్తలేదు ఫ్రెండ్స్, బాగా నూనె అయింది. అంత విచ్చుకపోతే నాకు నచ్చదు ఫ్రెండ్స్. మంచి ఇట్లా ప్లెయిన్ ఉంటే మంచి దోశ తిన్న ఫీలింగ్ వస్తుంది, లేకపోతే మొత్తం ఎగ్ బుర్జీలాగా అవుతుంది. మీకు ఎగ్ బుర్జీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను వీడియో పెడతా. చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. మరి మీకు నోటిఫికేషన్స్ రావాలి కదా. ఏం చేయలేక 2 స్పూన్స్ తీసుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. కానీ ఎగ్ బుర్జీ లానైతే కావద్దని కోరుకుంటున్నా. మొత్తం మా స్పూన్కి మొత్తం అంటుకుంటుంది ఫ్రెండ్స్. ఏం చేయనో అర్థమవుతలేదు. కానీ మీది నుంచి వెళ్ళి చూస్తే అటు సైడ్ పీస్ దోశలాగా అనిపిస్తుంది. నాకు టేస్ట్ బాగా రావాలని కారం కొంచెం అట్లా లైట్గా రెస్టారెంట్ స్టైల్గా వేసుకుందామని కొంచెం కారం అట్లా మీద చల్లిన. ఒకసారి గ్యాస్ ఫుల్లో పెట్టుకొని మళ్ళీ తర్వాత బంద్ చేయండి. అంతే, మన టేస్టీ ఆమ్లెట్ రెడీ. ఇప్పుడైతే నేను ఆమ్లెట్ చేసుకున్నా కదా, అదైతే తింటున్నా. టేస్ట్ చేద్దాం ఎట్లున్నా. Guys, believe me, it's so yummy. కానీ నాకు తిప్పే రాలే కానీ సూపర్ ఉంది. బాయ్ బాయ్.